లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు కానీ ఎవరు కూడా కనీసం ట్రైబల్ ఇష్యూ కదా అని చెప్పేసి ఇటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్కి రావడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఏదైతే 5 లక్షలు ప్రకటించారో ఆ 5 లక్షలకు సంబంధించి కూడా పార్టీ పెద్దలు వచ్చి చెక్ను అందిస్తారు ఈ వారం రోజుల్లో. అది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. చెక్స్ రెడీ అయిపోయినాయి, అయితే పెద్దల యొక్క డేట్ అది తీసుకొని పెడతాము. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఇంత పాండమిక్ జరిగింది, ఇంత నష్టం జరిగింది, 2 పిల్లలు ప్రభుత్వ వైఫల్యం వల్ల చనిపోవడం జరిగింది, ఇంతమంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది, ఇంకా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారు పిల్లలు. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏదైతే జరిగిందో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము హ్యూమన్ రైట్స్ కి వెళ్తున్నాము. హ్యూమన్ రైట్స్ కమిషన్ ని కలవబోతున్నాము. రేపు ఉదయం 11 గంటలకి ఢిల్లీలో హ్యూమన్ రైట్ కమిషన్ ని కలవబోతున్నాము. అలాగే ఎల్లుండ నేషనల్ ఎస్టీ కమిషన్ ని వెళ్ళి కలవబోతున్నాము. చైర్మన్ ని కలిసి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ రకంగా ఉంది, దీనివల్ల 2 పిల్లలు చనిపోయారు, ఇంతమందికి ఎఫెక్ట్ అయిందనేసి వివరించబోతున్నాము. ఖచ్చితంగా ఈ అంశం మీద ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రేపు ఎల్లుండి ఢిల్లీ వెళ్ళడం జరుగుతుందని కూడా మీడియా ద్వారాగా మేము తెలియజేస్తున్నాము. అలాగే 5 లక్షల చెక్ ఏదైతే మా అధ్యక్షులు ప్రకటించారో ఆ చెక్ను కూడా వారం రోజుల లోపే, నాకు తెలిసి బుధవారం గురువారం అయితే పెద్దల డేట్ తీసుకొని మళ్ళీ మీడియా వరకు కూడా తెలియజేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.